హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే ఎంఎస్ఎఫ్ వాళ్ళకి కోసం అండ్ ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ పిఎస్సివి అండ్ ప్రతి ఒక్కరికి ఉందండి. అదేంటి అని అంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. ఈ కాన్ఫిడెంట్ ఇంటర్వెల్ని ఏ విధంగా తీసుకోవాలి, మరి మేము ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, అండ్ పాపులేషన్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, అండ్ టూ మీన్స్ కావచ్చు. ఓకే, దానికి 4 కండిషన్స్ చెప్పాను ముందు వీడియోలో. ఒక్కసారి అది చూడండి, అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. 2 డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఇచ్చినప్పుడు ఎలా, 2 డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఇచ్చినప్పుడు ఎలా, సింగిల్ మీన్ కావచ్చు, సింగిల్ ప్రపోజిషన్ ఇచ్చినప్పుడు ఎలా, అండ్ స్టాండర్డ్ వాల్యూస్ ఏంటో కూడా చెప్పానండి. అవి వస్తే మీకు ప్రాబ్లమ్ అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఎస్పెషల్‌గా మీరు ఎవరెవరైతే ఎంఎస్ఎఫ్ రాస్తున్నారో వాళ్ళందరికీ మన 4th యూనిట్‌లో ఎస్టిమేషన్స్ అని ఉంది కదండీ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్టిమేషన్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. టైప్స్ ఆఫ్ ఎస్టిమేషన్, పాయింట్ ఎస్టిమేషన్, అన్బయాస్డ్ ఎస్టిమేషన్. ఓకే, అవండి. దాని తర్వాత ఎస్టిమేషన్ మీన్ స్టాండర్డ్ ఎర్రర్ ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ప్రిడిక్షన్ ఇంటర్వెల్స్, అందులో మనకి ఎస్టిమేటింగ్ ద వేరియన్స్ అండ్ ప్రపోజిషన్ ఆఫ్ సింగిల్ మీన్ అంటే నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో సింగిల్ మీన్ ఉంటే ఏంటిది అండ్ సింగిల్ ప్రపోజిషన్ ఉంటే ఏంటిది, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉంటే ఏంటిది, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఉంటే ఏంటిది, ఇదంతా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అండ్ ఎస్టిమేషన్ మ్యాక్సిమం ఎర్రర్ అండ్ మ్యాక్సిమం లైక్లీ ఎర్రర్ అని ఉంటుంది. ఓకే, ఈ మొత్తం టాపిక్ ఏనండి, ఏం కొత్తగా లేదు. ఇది కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది ఎంఎస్ఎఫ్ వాళ్ళకి అండ్ కోసం వాళ్ళకైతే 80% ఛాన్స్, బట్ నేర్చుకోండి కంపల్సరీ. చూడండి బేటా, ఫస్ట్ ఏమేమి ఇచ్చారు నాకు నేను చెప్తాను, ముందు వీడియో క్లియర్గా ఉండండి. ఫస్ట్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్స్ ఆర్, దిస్ ఇస్ ద మీన్ అండ్ దిస్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ రెస్పెక్టివ్లీ. అంటే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, మీన్ ఏం తీసుకోండి, ఫస్ట్ మీన్ ఆఫ్ ద పాపులేషన్, మీన్ ఆఫ్ ద పాపులేషన్. వెరీ ఈజీ అండి, ఇచ్చింది కరెక్ట్ రాయండి, మీకు ఏం కావాలో నేను చెప్తాను. మీన్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ 11.795. దెన్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్? స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారు బేట మనకి ఇక్కడ? మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈస్ సిగ్మా విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, 14.054. ఓకే, మీన్ ఇచ్చారు అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు, కన్స్ట్రక్ట్ 95%. దానికంటే ముందు ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ఎక్స్ బార్. శాంపుల్ మీన్ ఇచ్చారు, శాంపుల్ సైజ్ ఇచ్చారు. వాట్ ఈస్ దట్ శాంపుల్ మీన్ ఎక్స్ బార్? 11.795. both are same ఉంది, population mean, sample mean. And what is the sample size here? The sample size or size of the sample n is 50. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కన్స్ట్రక్ట్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫర్ ద ట్రూ మీన్ అండ్ ఆల్సో ఫైండ్ ద మ్యాక్సిమం ఎర్రర్. చెప్తాను అది కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ చేస్తున్నారంటే ఒక పార్ట్ ఆఫ్ మ్యాక్సిమం ఎర్రర్ చేసినట్టేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఎర్రర్కి మీకు ఫార్ములా ఏంటి అని అంటే, మ్యాక్సిమం ఎర్రర్కి ఫార్ములా ఏంటి అంటే Z∝/2 ఇంటూ సిగ్మా బై √n. ఓకే, ఇప్పుడు మనము కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ చేయాలి. దానికి ప్రిన్సిపల్ ఏంటిది, ఈ 95% వదిలేయండి. దిస్ ఈజ్ ఎ లార్జ్ శాంపుల్. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, దిస్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ లార్జ్ శాంపుల్. ఈ లార్జ్ శాంపుల్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్కి ఫార్ములా ఏంటిది, వాట్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్? మీరు ఈ పర్సంటేజ్ మర్చిపోండి కాసేపు. ఓకే, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మనకి ఏమని తెలుసు, ఎక్స్ బార్ మైనస్ ఏమని తెలుసు బేట, ఎక్స్ బార్ మైనస్ Z∝/2 ఇంటూ సిగ్మా బై √n.
and x bar plus z alpha by 2 into sigma by root 10. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ఎర్రర్ అన్న స్టాండర్డ్ ఎర్రర్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది ప్రాబ్లం. ఈ రెడ్ మార్క్తో రాసిందేమో ఇదండి మ్యాక్సిమం ఎర్రర్. మీకు ఏమర్థమవుతుంది? కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో ఏదైతే మీరు ఇచ్చినటువంటి శాంపుల్ మీన్లో నుంచి డిడక్ట్ దట్ ఎర్రర్, దాన్ని సబ్ట్రాక్ట్ చేశారు. ఏ ఎర్రర్ని? మ్యాక్సిమం ఎర్రర్ని, అండ్ దాన్ని యాడ్ చేశారు. ఆ ఇంటర్వెల్లే మనకి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. అంటే మీరు ప్రతి ప్రాబ్లంలో మ్యాక్సిమం ఎర్రర్ అనేది చేసిన తర్వాతనే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ చేస్తారు. అందుకని ఈ ప్రాబ్లంకి రెండు అటాచ్ చేశాడు. ఫస్ట్ మనం మ్యాక్సిమం చేద్దాం, ఎందుకని ఇది మనకు అవసరం, రైట్? అందుకని z alpha by 2. మరి హౌ టు ఫైండ్ z alpha by 2? ఏమని ఇచ్చాను నేను? z alpha by 2 అంటే ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ z alpha by 2. ఇక్కడ మనకి ఎంతని ఇచ్చారు చూడండి అమ్మా, z alpha by 2 ఫర్ 95%. అవునా? 95% అంటే ఫర్ 95%. మరి 95%కి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మనకు ఆ వాల్యూ ఏమవుతుంది? స్టాండర్డ్ z alpha వాల్యూ, ఆల్ఫా బై 2 వాల్యూ ఏమవుతుంది? 1.96. ఇది నేను ముందు వీడియోలో చెప్పాను, రైట్? సరే, 1.96 వచ్చింది. దెన్ వాట్ ఈజ్ సిగ్మా అండ్ వాట్ ఈజ్ రూట్ n? మనకి తెలుసు సిగ్మా రూట్ n అంటే ఏంటిది? z alpha by 2 ఈజ్ 1.96 ఇంటూ దిస్ ఈజ్ మై పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. ఏంటిది అది? 14 ఇంటూ 0.54 అపాన్ n, రూట్ n. వాట్ ఈజ్ అవర్ రూట్ n? 50. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, క్యాల్సీ ఉంటే ఈజీ అండి మీకు. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే 3.8955. ఓకే, ఇది ఏ వాల్యూ? మ్యాక్సిమం ఎర్రర్ వాల్యూ. ఇండైరెక్ట్ గా దీని వాల్యూ వచ్చేసింది. అంటే క్వశ్చన్ లో ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎలాగనుకుంటాం మనం? ఇక్కడ చూడండి, దీనికి నేను కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ చేయాలి. మరి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే ఎక్స్ బార్ అంటే శాంపుల్ మీన్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, శాంపుల్ మీన్ కి యాడ్ చేయాలి, అంతే. వాట్ ఈస్ అవర్ శాంపుల్ మీన్ హియర్? 11.795 minus of this is nothing but our maximum error value. What is that error value? 3.8955. Is it correct? Correct vachinda? 3.8955. okay, and 11.795 malli dinni add cheyandi confidence interval 3.8955. ఇప్పుడు మీరు మళ్ళీ క్యాల్సి యూస్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది అని అంటే మనకి ఎంత వస్తుందంటే 7.8994 అండ్ దిస్ వన్ 15.6905. ఓకే, దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఎలా చెప్తున్నారు మేడం మీరు అని అంటే, మన మీన్ ఎంత? 11.795. మన 95% అంటే 95% నేను కరెక్ట్ చెప్పగలను. ఏంటిది? ఆ 7 ఈ రెండింటి మధ్యలోనే మన మెయిన్ ఉంది. అర్థమైంది కదా? ఈ విధంగా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది ఎప్పుడు మీరు 1 by 1 నేర్చుకోండి ప్రాబ్లం. నో నీడ్ టు వరీ. ఒకవేళ ఫస్ట్ మ్యాక్సిమం ఎర్రర్, ప్రతి ప్రాబ్లంకి మ్యాక్సిమం ఎర్రర్, దాన్ని స్టాండర్డ్ ఎర్రర్ అంటాం, అది ఫైండ్ అవుట్ చేయండి. దాని తర్వాత ఇది మేడం నాకు శాంపుల్ సైజ్ ఇవ్వలేదు అన్నప్పుడు ఎలా చేయాలి ఆ ప్రాబ్లం కూడా చెప్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో లెంతీ అవ్వకపోతే మనం కంటిన్యూ చేద్దాము. జస్ట్ సెకండ్. ఓకే, ఇస్ ఇట్ ఎనఫ్? దిస్ ఇస్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇప్పుడు అర్థమైంది కదా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఇది ఫస్ట్ టైం చూస్తే ముందున్న వీడియో మొత్తం చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.